కొందరు హీరోయిన్లు అంతే అసలు ఏజ్లెస్ అనే తరహాలో నటించేస్తున్నారు. ఒకప్పుడు శ్రీదేవి మాత్రమే అటు తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఇటు కొడుకు నాగార్జునతో నటించిన ఖ్యాతిని పట్టేసింది. కానీ ఇప్పుడు కాజల్, సమంత వంటి భామలు రెండు తరాలతోనూ నటించేస్తున్నారు. అల్లు అర్జున్తో చేసిన సమంత పవన్తోనూ చేసింది. నాగ్తో చేసిన లావణ్య త్రిపాఠి చైతన్యతోనూ చేస్తోంది. ఇక కాజల్ గురించి చెప్పేదేముంది, అమ్మడు చరణ్, బన్నీ, పవన్ ఇప్పుడు చిరంజీవితో కూడా నటించేస్తోంది. అయితే ఈ క్లబ్ లో తదుపరి ఇద్దరు హీరోయిన్లు చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒక పక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను రెడీ చేయిస్తున్న చిరంజీవి, మరో పక్కన ఒక కమర్షియల్ కథను కూడా చెక్కిచ్చేస్తున్నారట. ఒకటి సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తే మరొకటి బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఒక దానిలో శృతి హాసన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఉంది. మరొక కమర్షియల్ సినిమాలో తమన్నాని తీసుకుంటున్నారట. ఆల్రెడీ రచ్చ సినిమా ఆడియో లాంచ్ టైంలో తమన్నాతో నేను డాన్స్ వేస్తేనా అని చిరు కోరుకుంటే ఆ తర్వాత తమన్నా మా టీవీ అవార్డుల్లో చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. ఇక సినిమాలో కూడా కనిపించేస్తే కాజల్ పేరిట ఉన్న టోటల్ ఫ్యామిలీ హీరోయిన్ క్లబ్ లో శృతి అండ్ తమన్నాలు కూడా జాయిన్ అయిపోతారు. చూస్తుంటే కాస్త సినిమా ఛాన్సులు తగ్గుతున్నాయి అనిపిస్తున్న హీరోయిన్లకు ఇప్పుడు చిరంజీవి మెగా ఛాన్సులు ఇస్తున్నట్లున్నారు. వీళ్లకు ఆఫర్లు కావాలి, ఆయనకు హీరోయిన్లు కావాలి. సో విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట.